ఐఎస్ఐఎస్ చెరలోకి వెళ్ళినటువంటి వాళ్ళు, అది చెర అంటే వాళ్ళు ఏ కిడ్నాప్ చేస్తేనో బయటికి తీసుకురావచ్చు. కానీ ఆ భావజాలానికి ఆకర్షితమైన వెధవల్ని చచ్చిన వెనక్కి తీసుకురాకూడదు. వీలైతే అక్కడే కొట్టి చంపేయడం బెటర్, కాల్చి చంపేయడం బెటర్. ఎందుకంటే ఒక దేశాన్ని నాశనం చేసి మతదేశం సృష్టించాలని ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలు చేసే వెధవలతో కలిసేటటువంటి వాళ్ళని ఎందుకు తీసుకురావాలి? ఆ ఐఎస్ఐఎస్ శిబిరాల్లో దొరికిన కేరళ అమ్మాయిలను కూడా తీసుకురావద్దని మాట్లాడుకున్నాం. ఎందుకని? ఎవడో ఒకడు లవ్ అని చెప్పేసి తీసుకుపోతే వాడితో కలిసి వెళ్ళి భారతదేశాన్ని కూడా నాశనం చేయడం, లేదా ప్రపంచంలో ఎవరో మహిళల్ని చంపేసి ఎవరో మగవాళ్ళని చంపేసి అరాచకాలు చేసే రాక్షసులకి సెక్స్ బానిసలుగా వెళ్ళినటువంటి వాళ్ళని తెచ్చి ఎందుకు మనం చేయాలి? పెళ్ళిళ్ళ పేరుతో ఆడిగిపోయి ఐఎస్ఐఎస్ భావజాలానికి ట్రాప్లో పడ్డటువంటి వాళ్ళు ఇప్పుడు అట్లాగే వాడెవడో ఎంబీఏ చేశాడట ఆస్ట్రేలియాలో, ఇక్కడ కేరళ వాడు నేరుగా సిరియా వెళ్ళిపోయి ఐఎస్ఐఎస్లో చేరాడట. ఇప్పుడు ఒక సీన్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ వృద్ధురాలు, ఆ కుటుంబానికి బాధ అయిపోద్ది. వాడిని ఇప్పుడు అమెరికా సైన్యం వాడిని పట్టుకుంది మొన్న. కాబట్టి ఆ సిరియా నుంచి అమెరికా సైన్యం చేతిలో ఉన్నటువంటి భారతీయుని తీసుకురావాలి అని చెప్పి, అట్టంటోడిని చేతనైతే ఉరేయమని చెప్పాలి, బహిరంగంగా కాల్చి చంపమనాలు తప్పించి వాడిని కాపాడమని విదేశాంగ శాఖకి రాయడం అంటే భారతదేశాన్ని నాశనం చేయమని చెప్పి మనం గోడమే.